హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తమలపాకులు ఫ్రెండ్స్, తమలపాకులు ఇప్పుడు ఈ కాలంలో, ఈ కలికాలంలో ప్రజలందరికీ, నా వీడియో చూసే సబ్స్క్రైబర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూడండి. ఇది మందార పువ్వులు కోకోనట్ ఆయిల్లో వేసి కాగబెట్టి చల్లార్చి తలకి రాసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇంటి దాకా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లడ్ అనేది, రక్తం అనేది ప్రతి ఒక్కరికి, మానవులకి అనేది, ప్రజలకి చాలా రక్తం అనేది పడతలేదు ఈ సూపర్ ఫాస్ట్ తిండి వల్ల. ప్లేట్లెస్ అనేది హాస్పిటల్కి వెళ్తే ఫ్రెండ్స్ ప్లేట్లెస్ లేవు, తగ్గిపోయింది, బ్లడ్డే లేదు అని చెప్తున్నారు. ఈ సూపర్ ఫాస్ట్ తిండి వల్ల, ఈ కలికాలంలో ఆహారంలో ప్రతిరోజు మనము బొబ్బాస్కాయ ఆకులు, జామ పండ్లు, యాపిల్ పండ్లు, CAD విటమిన్లు ఉన్నవి, B ఉన్నవి, ఎముకలకి కాలుష్యం ఉన్నది తీసుకోవాలి. రక్తం పట్టడానికి యాపిల్కాయ జ్యూసు, యాపిల్కాయ కూడా రోజుకొకటి తినాలి. మొలకలు, పచ్చపెసలు, మొలకలు అవన్నీ తీసుకుంటే రక్తం అనేది పుష్కలంగా, బ్లడ్ అనేది పట్టిద్ది. ప్లేట్లెస్ పడిపోవటానికి 4 లక్షలు ఉండాలి. ఈ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులే పెడుతున్నాము హాస్పిటల్లో, రిపోర్ట్స్కి, స్కానింగ్కి. దాని మూలకంగా ఆహారం పుష్కలంగా తింటే శరీరంలో రక్తం కూడా చక్కగా ఉంటుంది, బ్లడ్ అనేది ఎక్కువ పర్సెంట్ పెరిగిద్ది. ఎందుకనంటే బీట్రూట్ని, క్యారెట్ని, టమాటాని జ్యూస్ చేసుకొని, సొరకాయ, గుమ్మడికాయ లాంటివి ఎక్కువ పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ కూడా ఎక్కువ శాతం పట్టిద్ది. ఆకుకూరలు కూడా తినాలి. బొబ్బాస్కాయ ఆకు కూడా ఎక్కువగా, ఆకు అని అంటాము, బొబ్బాస్కాయ తినేసేసి ఆకుది కూడా తెచ్చుకొని రసం తీసుకొని తాగుతారు. వెనకటి కాలంలో ఇవన్నీ లేవు. ఇప్పుడు ఈ కాలంలోనే ఇలాగా ప్లేట్లెస్ పడిపోయి కనీసం ఉండాలి 4 లక్షల దాకా అని అంటున్నారు. ఇక హాస్పిటల్కి వెళ్తే లక్షలు డబ్బులు అవుతున్నాయి. ఇక్కడ మాత్రం నేను మ్యాగీ తయారు చేస్తున్నాను. క్యాప్సికం, ఏ విటమిన్ ఉన్నవి ఆహారంలో చేర్చుకొని తింటే శక్తినిచ్చింది. రోజు మన ఆహారంలో తీసుకుంటే శక్తి, బ్లడ్ శాతం ఎక్కువ పెరిగిద్ది. ప్లేట్లెస్ అనేది బాగుంటుంది. D విటమిన్కి కూడా సూర్యోదయానికి నమస్కరించుకొని మన పూజా కార్యక్రమం చేసుకొని, వంట చేసుకొని అన్నీ మొలకలు. మ్యాగీ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ముందుగా మ్యాగీలో చాలా రకాలు ఉంటాయి. కార్న్ఫ్లవర్ విత్తనాలు వేసుకొని మ్యాగీతో పాటు కుకింగ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల సేపు వాటర్ వేసేసుకొని తయారు చేసుకోవడానికి అందులో క్యాప్సికం, క్యారెట్, పెద్దుల్లిపాయలు, అల్లం, మిరియాల పౌడర్ ఇవన్నీ చేర్చుకొని మన డైట్లో తీసుకుంటే విటమిన్స్ అన్నీ ఉంటాయి. రకరకాలుగా తయారు చేసుకొని తినచ్చు మ్యాగీ అనేది ఉడికిందాక. ఇప్పుడు కాలం వచ్చేసి ఇంకా మందులకి ఏంది, స్కానింగ్కి ఏంది, కంటి చూపుకి ఏంది, మునక్కాయలు, బచ్చలాకు, ఆకుకూరలు, తోటకూర, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ జ్యూస్ తీసుకొనైనా డాక్టర్ గారిని అడిగైనా తీసుకుంటే, ఖర్జూర పండ్లు ఇవన్నీ ఏ విటమిన్ ఎక్కువగా ఉండాలి, KAB విటమిన్స్ ఉంటే నువ్వులు అవన్నీ చేర్చుకుంటారు ఫ్రెండ్స్. చేర్చుకొని మన డైట్లో తీసుకుంటే కొన్ని ఇబ్బందులు అనేవి తప్పుతాయి. ఆరోగ్యంగా ఉంటాం మనం. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్లు అందరూ కోటేశ్వరి కుక్స్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి నలుగురికి షేర్ చేస్తే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. కరివేపాకు కూడా చక్కగా
కారపొడి కానీ, చారు కానీ, కరివేపాకు చారు కానీ అవన్నీ తీసుకుంటే కొంచెం మనకి మన పిల్లలకి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మ్యాగీ అనేది ఉడుకుతుంది ఫ్రెండ్స్. మ్యాగీ వాటర్లో ఉడుకుతుంది. కొంచెం కార్న్ఫ్లవర్ విత్తనాలు వేసాము. ఇక్కడ మ్యాగీలో వేయటానికి తీసుకొచ్చాము. ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ డబ్బా వచ్చేసి ఎంతో లేదు, రేటు కూడా తక్కువగానే ఉంటుంది. 89 రూపాయలు మాత్రమేను. తెచ్చుకుంటే మొన్న తెచ్చింది అయిపోయింది. ఇంకా సరేనని తెచ్చేసి సీల్ తీసాము. ఇవి 2 నిమిషాల సేపు మ్యాగీ ఉడికినాక ఫ్రెండ్స్ ఆ వాటర్ అనేది తీసేసుకొని పొడి పొడిలాడేకి క్యాప్సికమ్, క్యారెట్, పెద్దలపాయలు, అల్లం ముక్కలు, మిరియాల పౌడర్ వేసుకొని మ్యాగీ పౌడర్ వేసుకొని చేసుకుంటున్నాము. ఎగ్స్ కూడా వేసుకుంటున్నాము. ఇంకా 4-5 కూర్చొని ఈవినింగ్ పూట తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. విటమిన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఉదయాన్నే లేవగానే పనులన్నీ చేసేసుకొని మొలకలు తీసుకొని అందులో ఖర్జూర పండ్లు కూడా తింటే చాలా బలానికి బలం, టేస్ట్కి టేస్ట్, అన్ని విటమిన్స్ ఉంటాయి కంటికి. సూర్యోదయానికి ఉదయాన్నే లేచి మన పనులు మనం చేసుకొని సూర్యుని కూడా దండం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. యోగాసనాలు కూడా చేసుకోవచ్చు. అలాగా వెనకటి కాలంలో అందరూ చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది కలికాలం కదా ఫ్రెండ్స్. అసలుకి హాస్పిటల్ మెట్లు ఎక్కితేనే బ్లడ్ లేదు, ప్లేట్లెట్స్ పడిపోయాయి, బ్లడ్ శాతం అస్సలు లేదు పూర్తిగా అంటున్నారు. అందుకనేసి ఇంకా మనం పూర్తిగా అన్ని ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఆ వాటర్ అనేది ఇష్టమైన వాళ్ళు ఉంచేయచ్చు, లేదంటే కనుక ఆ వాటర్ తీసి పొడి పొడిలాడేలాగా ప్లేట్లోకి వేసుకోవాలి మ్యాగీని. మరలా ఒక బాండీ పెట్టుకొనేసి ఒక గిన్నె పెట్టేసేసి క్యారెట్ ముక్కలు 1 కప్పు వేసాం ఫ్రెండ్స్. 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకొని సన్నగా నైస్గా తరిగినవి. ఆనియన్స్ 1 కప్పు తరిగాము, 1 కప్పు పక్కన ఉంచాము, 1 కప్పు ఇందులో వేసుకున్నాము. క్యాప్సికమ్ 1.5 కప్పు వేసాం ఫ్రెండ్స్. బాగుంటుంది క్యాప్సికంతో చేస్తున్నాము. పూర్తి దాకా చూస్తే అర్థమైంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకొని తింటే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి నచ్చినట్టు చేసుకొని మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే 4-5 కూర్చొని ఈవినింగ్ పూట తినేయచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ మ్యాగీ తయారు చేస్తున్నాము. ఎగ్ కూడా వేసాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు, పెద్దలపాయ ముక్కలు, మిరియాల పౌడరు ఇవన్నీ వేసుకుంటే అవి వేగాక 2 నిమిషాల సమయం పట్టింది. 2 నిమిషాల సమయం దాకా వేగినాక పెద్దలపాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి టేస్టీగా ఉంటుంది. మరలా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాలు అయినాక కుక్ అయినాక కొంచెం సాల్ట్ తగినంత, మ్యాగీకి సరిపోయినంత క్యాప్సికమ్ మ్యాగీ తయారు చేస్తున్నాము. గ్రీన్ క్యాప్సికమ్ మ్యాగీ, ఎగ్ కూడా వేస్తున్నాము ఇందులో. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అందులో మంచూరియా కూడా వేసుకోవచ్చు, క్యాబేజీ కూడా, రకరకాలుగా అన్ని కూరగాయలన్నీ తెచ్చేసుకొని కప్పు తీసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా ఒక 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. క్యాబేజీ కూడా తురుముకొని సన్నగా పీసులుగా వేసుకోవాలి. 1 కప్పు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది పూర్తి దాకా చూస్తే అర్థమైంది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం పూర్తిగా చూశాక మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్, లేకుంటే లేదు. క్యాబేజీ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకుంటే మ్యాగీ అనేది తినేటప్పుడు టేస్టీగా రుచిగా ఉంటుంది. అంటే ఒక కూరగాయలు తెచ్చిన రోజు మొత్తం ఇన్ని కోసుకొని వాటర్లో కడిగి కొంచెం పసుపు, ఉప్పు వేసి వాటర్లో కడిగి కూరగాయలన్నిటినీ సన్నగా తరిగి ప్రిపేర్ చేసుకొని మ్యాగీ తయారు చేసుకుంటే సరిపోయింది. బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది మ్యాగీ అనేది. చాలా రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం. క్యాబేజీ కూడా 1 కప్పుడు వేసాము, సన్నగా నైస్గా తరిగినది వేసుకొని మ్యాగీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇప్పుడేముంది ఫ్రెండ్స్ వచ్చేసి ఒక్క మనిషి దగ్గరే 4-5 ఫోన్లు ఉంటున్నాయి. మనిషికైతే గుండెకాయ ఒకటే ఉంది, కళ్ళు 2 ఉన్నాయి, చెవులు 2 ఉన్నాయి, చేతులు 2 ఉన్నాయి, కాళ్ళు 2 ఉన్నాయి. అన్నీ 2 ఇచ్చాడు దేవుడు మానవులకి. భారతదేశంలో మానవుడికి అన్నీ 2 ఇచ్చాడు. అదేవిధంగా అందరి దగ్గర ఫోన్లు అనేవి 4 ఉంటున్నాయి. ఒకటి కూడా కాదు, 4 ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాలంలో ఎగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక్క నిమిషం దాకా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు, మనం చేసుకునే దాన్ని బట్టి ఫ్రెండ్స్. నేను ఒక్క ఎగ్గే వాడాను ఇక్కడ. మనం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఎక్కువగా ఎగ్స్ వేసుకోవచ్చు. నేను ఒక 5గురికి చేస్తున్నాను. అంటే వెజిటబుల్స్ ఎక్కువగా వేసేసి ఆ మ్యాగీని అనేది చాలా ఒకటే వేసాను. వెజిటబుల్స్తో ఇలా చేసుకొని తింటే బలానికి బలం వచ్చింది, కాస్త తిన్నట్టు అనిపించిద్ది అనేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్ మాత్రం మగ్గిన దాకా, పచ్చివాసన పోయిన దాకా ఒక 3 నిమిషాల సమయం దాకా మీడియంలో ఉంచేసి, స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. మిరియాల పౌడర్ వేసుకోవాలి, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి, సన్నగా నైస్గా తరిగినవి, తగినంత ఉప్పు వేసాము. అన్నీ బాగా మగ్గాయి ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగానే వేసాను, మీకు కావాలంటే కనుక కొంచెం బటర్ అయినా వేసుకోవచ్చు. ముందు మంచి వీడియోస్ తీసి పంపుతాను ఫ్రెండ్స్, చూడొచ్చు, బాగుంటుంది. మంచి వీడియోస్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మ్యాగీకి పౌడర్ అనేది మనం మ్యాగీ కొనుక్కున్నప్పుడే వచ్చేసిద్ది. ఆ పౌడర్ వేసుకోవాలి. మ్యాగీ పౌడరు ఒక ప్యాకెట్ వేసుకోవాలి. మ్యాగీ పౌడరు మ్యాగీ కొనుక్కున్నప్పుడు ప్యాకెట్ కూడా ఇస్తారు, మసాలా పౌడరు. తర్వాత మనం ఇంట్లో ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు కొంచెం వేసుకోవాలి తగినంత. అన్నీ నార్మల్గానే వేసుకుంటున్నాము. ఇంకా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కనుక మనం చేసే దాన్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు. మరలా అది ఇందులో మ్యాగీ సాస్ వేసాను ఫ్రెండ్స్. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసాము. చూస్తుంటేనే భలే కలర్ఫుల్గా ఉంది. మరలా దాన్ని అడుగుదాకా కలుపుకుంటే మీడియంలో ఉంచేసి మంచూరియా వేసుకోవచ్చు. ఒక్కప్పుడు మంచూరియా అంటే ఒక 20 దాకా మంచూరియా బాల్స్ అనేది వేసుకున్నాము. మంచూరియా బాల్స్ వేసుకొని సోయా సాసు, కిసాన్, టమాటా కచక్కు అవన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, లోనే ఉంచి కదిలించుకొని గెరిటితో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇది పట్టిద్ది ఫ్రెండ్స్, 15 నిమిషాలు టైం పట్టింది చేసుకోవడానికి. ఎన్నో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడానికి, చాలా రకరకాలుగా ఉంటాయి. మ్యాగీ అనేది కూరగాయ ముక్కలు ఎక్కువగా వేసేసుకొని క్యారెట్, క్యాబేజీ, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఇలాగా వేసేసుకొని తయారు చేసుకొని ఆ మ్యాగీని కార్న్ఫ్లవర్ విత్తనాలతో నేను ప్లేట్లో వేసుకున్నాము. పొడిలాడుతుంది, చల్లారనిచ్చాము ఫ్యాన్ పెట్టి. ఇవన్నీ వేగాక అన్నీ వేసామా లేదా అని చూసుకున్నాక ఆ మ్యాగీని కూడా ఇందులో వేసేసి కలిసిందాకా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన
క్యాప్సికమ్ ఎగ్ మ్యాగీ రెడీ అవుతుంది. మంచూరియా వేసినది. మీరు ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇప్పుడు విపరీతంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్, మొలకలు, ఇవన్నీ బత్తాయిలు, నారింజ పండ్లు అన్నీ చెప్పుకుంటూ పోతే అన్నీ ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువగా రసాలు తీసుకొని రాగి జావ కూడా తీసుకొని తాగుతూ ఉంటే బాగుంటుంది. ఇక్కడ మ్యాగీ అనేది మనం మాట్లాడుతూనే ఉన్నాము, అయ్యింది మ్యాగీ. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని నిమ్మకాయ కూడా లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకొని ఆనియన్స్ కూడా మళ్ళీ పైన వేసుకొని ప్లేట్ తీసుకొని ఇంకా అన్ని నెంబర్స్కి పెట్టుకొని తినేయచ్చు. అంత ఈజీగా తయారు చేసుకొని తినేయచ్చు. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బచ్చలాకు ఫ్రెండ్స్, బచ్చలాకులో కూడా చాలా రకాల బచ్చలాకులు ఉంటాయి. తెల్లది, ఎర్రది, ఇది ఎర్రది. ఎర్రది కూడా పచ్చడి చేసుకొని తినేయచ్చు. చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా ఆరోగ్యకరమైనది. పచ్చడి చేసుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు బచ్చలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.